Hi all, I am Shravani. Today I will explain about full subtractor. So I will explain about the truth table, K-map for the difference, K-map for the borrow as well as logic diagram. Before going to the full subtractor, we want to know about the half subtractor. So half subtractor is used to subtract two numbers A and B. It produces difference as well as the bar. But only one difference, one of the disadvantage by using of half subtractor is whenever we subtract 0 minus 1, at that time we got difference 1 as well as borrow is 1. సో మనకి ఇక్కడ 3 నెంబర్స్ వస్తాయి. 3 నెంబర్స్ వచ్చినప్పుడు ఎట్ ఏ టైం 3 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే హాఫ్ సబ్ట్రాక్టర్ తోటి పాసిబుల్ అవ్వదు. అందుకే మనం ఫుల్ సబ్ట్రాక్టర్కి వెళ్తాం. సో ఫుల్ సబ్ట్రాక్టర్లో ఏంటి అంటే ఏ అండ్ బి 2 ఇన్పుట్స్తో పాటు ప్రీవియస్గా జనరేట్ అయిన క్యారీ అదర్వైజ్ ప్రీవియస్గా జనరేట్ అయిన బారోని కూడా 3 నెంబర్స్ని డిఫర్ చేయడానికి సబ్ట్రాక్ట్ చేయడానికి ఫుల్ సబ్ట్రాక్టర్ని యూజ్ చేస్తాం. సో ఇలా బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫుల్ సబ్ట్రాక్టర్లో ఏ బి అనేవి 2 ఇన్పుట్స్, సి అనేది ప్రీవియస్గా జనరేట్ అయిన బారోని కూడా సబ్ట్రాక్ట్ చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ 2 అవుట్పుట్స్, డిఫరెన్స్ యాజ్ వెల్ యాజ్ ద బారో. సో హియర్ ఇన్పుట్స్ ఆర్ ఏ బి అండ్ సి, అవుట్పుట్స్ ఆర్ డిఫరెన్స్ అండ్ బారో. సో ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేయడానికి మనకు 3 ఇన్పుట్స్ ఉన్నాయి, 3 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ n కాంబినేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. n అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, సో 2 క్యూబ్ నథింగ్ బట్ హియర్ n నథింగ్ బట్ 3 ఇన్పుట్స్, 2 క్యూబ్ నథింగ్ బట్ 2 2s are 4, 4 2s are 8 కాంబినేషన్స్ వస్తాయి. ఆ 8 కాంబినేషన్స్ కూడా 0 to 7. 0 అంటే 0, 1 రావాలంటే ఓన్లీ 1 పొజిషన్ కాబట్టి 0 0 1. 2 రావాలి అంటే 2 పొజిషన్లో 1 పెడితే చాలు 0 1 0. 3 రావాలి 2 + 1 is 3 కాబట్టి 2 1 3. 4 రావాలంటే యాజ్ యూజువల్గా 4 ప్లేస్లో 1 పెట్టేస్తే చాలు రిమైనింగ్ 0. 5 రావాలి అంటే 4 + 1 5 కాబట్టి 1 0 1. 6 రావాలి 4 + 2 6. 7 రావాలి. సో దీస్ ఆర్ ద కాంబినేషన్ 0 to 7, 8 కాంబినేషన్స్ అనేవి మనకు వచ్చాయి అన్నమాట. సో బిఫోర్ హాఫ్ సబ్ట్రాక్టర్ రూల్ మనకు ఆల్రెడీ తెలుసు. 0 0 0 1 1 0 1 1 డిఫరెన్స్ బార్. 0లో నుండి 0ని సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ 0 బారో 0. 0లో నుండి 1ని సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ 1 బారో 1. 1లో నుండి 0 సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ 1 బారో 0. 1లో నుండి 1 పోతే డిఫరెన్స్ 0 బారో 0. అంటే ఎప్పుడైతే స్మాలర్ నెంబర్ నుండి బిగ్గర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి మనం బారో తెచ్చుకుంటాం. ఇక్కడ కూడా అంతే, డిఫరెన్స్ బారో అనేది 1 అవుతుంది ఎప్పుడైతే స్మాలర్ నెంబర్ నుండి బిగ్గర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే. సో ఈ రూల్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఫుల్ సబ్ట్రాక్టర్కి కూడా ట్రూత్ టేబుల్ని డ్రా చేస్తాం. 0 నుండి 0 సబ్ట్రాక్ట్ అవుతే ఏమవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు. 0 నుండి 0 సబ్ట్రాక్ట్ అవుతే 0. 0 - 0 0. మనకి ఏ కండిషన్లో కూడా 1 టైం బారో వచ్చినా కానీ బారో రాసేస్తాం, బట్ మనకి ఎక్కడా బారో రాలేదు, దట్స్ వై 0. 0 నుండి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 0. 0 నుండి 1 సబ్ట్రాక్ట్ చేస్తే స్మాలర్ నెంబర్ నుండి బిగ్గర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది డిఫరెన్స్ 1 బారో 1. 0 నుండి 1ని సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ 1 వి గాట్ ద బారో ఆల్సో 1. ఒక్క టైం బారో వచ్చినా రాసేయండి. 1లో నుండి 0 సబ్ట్రాక్ట్ చేస్తే బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్, బిగ్గర్ నెంబర్ ఏదంటే అదే వస్తుంది కాబట్టి 1. 0లో నుండి 1 పోతే డిఫరెన్స్ 1 బారో 1. 1లో నుండి 1 పోతే డిఫరెన్స్ 0. 1లో నుండి 0 పోతే డిఫరెన్స్ 1. 1లో నుండి డిఫరెన్స్ 1. 1లో నుండి 0 పోతే 1. 1లో నుండి 0 పోతే 1. 1 - 1 0. మనకు బారో ఏం రాలేదు. 1లో నుండి 1 పోతే డిఫరెన్స్ 0. 0 నుండి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 0 బారో ఆల్సో 0. 1 - 1 0. 0లో నుండి 1ని సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ 1 బారో 1. సో దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద ఫుల్ సబ్ట్రాక్టర్. ఇప్పుడు మనం డిఫరెన్స్కి కే మ్యాప్ని డ్రా చేస్తాము, అబ్జర్వ్ చేయండి.
సో ఇక్కడ మనకి 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 8 సెల్స్ వస్తాయి. 3 ఇన్పుట్ కే మ్యాప్ని చేస్తామన్నమాట. 3 ఇన్పుట్ కే మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ఏ బి సి. 3 ఇన్పుట్స్ కన్సిడర్ చేసాం. ఏ బార్ ఏ, బి బార్ సి బార్, బి బార్ సి, బిసి బిసి బార్. బార్ అంటే 0 అని, బార్ లేకపోతే 1 అని. బార్ ఉంది కాబట్టి 0, బార్ లేనప్పుడు 1. సారీ 0 ఇది బార్. మీరు అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్కి డ్రా చేస్తున్నాం. 3 zeros ఉన్నప్పుడు డిఫరెన్స్ 0. 3 zeros అంటే ఇక్కడ ఒక 0, ఇక్కడ 2 zeros, 3 zeros అంటే 3 zeros ప్లేస్ అయ్యేది ఈ పొజిషన్. ఈ పొజిషన్లో డిఫరెన్స్ ఎంత? 0. యాజ్ వెల్ యాజ్ 0 0 1. 0 0 1 ఉన్నప్పుడు డిఫరెన్స్ 1. 0 1 1, 0 1 1, 0 1 1 ఉన్నప్పుడు 0. 0 1 0, 0 1 0 ఉన్నప్పుడు డిఫరెన్స్ 1. 1 0 0, 1 0 0 ఉన్నప్పుడు డిఫరెన్స్ 1. 1 0 1, 1 0 1 ఉన్నప్పుడు 0. 1 1 1, 1 1 ఉన్నప్పుడు డిఫరెన్స్ 1. 1 1 0, 1 1 0 ఉన్నప్పుడు డిఫరెన్స్ 0. ఇలా డయాగ్నల్లో ఉంది అంటే ఎక్స్ఆర్ గేట్, బట్ డైరెక్ట్గా రాయకూడదు కాబట్టి సో మనకి సింప్లిఫికేషన్ చేయడానికి ఆల్టర్నేట్గా 4 కానీ 2 కానీ కాంబినేషన్ లేదు కాబట్టి ఇండివిజువల్గానే మనం సింప్లిఫికేషన్ అనేది చేస్తాం. సో దీని పొజిషన్ని రాసేయండి. దీని పొజిషన్ అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటూ హారిజంటల్గా ఏ ఉంది, వర్టికల్గా బి బార్ సి బార్ ప్లస్ ఈ పొజిషన్ అబ్జర్వ్ చేయండి, ఏ బార్ వర్టికల్గా బి బార్ సి ప్లస్ ఈ 1 పొజిషన్ని రాయండి. హారిజంటల్గా ఏ ఉంది, వర్టికల్గా బీసీ ఉంది ప్లస్ ఈ పొజిషన్ అబ్జర్వ్ చేయండి, ఏ బార్ వర్టికల్గా బీసీ బార్. ఈ 2 టర్మ్స్లో సో నేను ఇక్కడ టర్మ్ ఉంది, ఇక్కడ టర్మ్ ఉందా, అందులో నుండి ఏని కామన్ తీసా. ఏని కామన్ తీస్తే బి బార్ సి బార్ ప్లస్ బీసీ ప్లస్ ఇక్కడ ఏ బార్ ఉంది, ఏ బార్ని కామన్ తీసా, బి బార్ సి ప్లస్ బీసీ బార్. సో ఏ ఆఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ నార్ బి ఎక్స్ నార్ సి. ఎక్స్ నార్ గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి, బి ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. సో ఇక్కడ బి బార్ సి బార్ ప్లస్ బీసీ ఉంది కాబట్టి బి ఎక్స్ నార్ ఆఫ్ సి, ఏ బార్ ఆఫ్ బి ఎక్స్ ఆర్ ఆఫ్ సి. దిస్ ఈజ్ ఎక్స్ఆర్ గేట్, ఎక్స్ఆర్ ఆఫ్ సి. But we can write it as x nor is the complement of XOR gate. That's why we can write it as XOR of C whole bar, because x nor and XR are complement. Complement ga untayi, inverse ga untayi. So that's why I wrote like this. So if you observe A B bar plus A bar B, this also in the form of A XOR B. So here A XOR B XOR C. This is for the difference expression. Pass. K map bar. So here this is also three input variable. So A bar A, B bar C bar, B bar C, B C, B C bar. 0 1 0 0 0 1 1 1 1 0. సో సిమిలర్గా డిఫరెన్స్ లాగానే బారో కూడా వాల్యూస్ ఏమున్నాయో చూసేసి సింప్లిఫికేషన్ చేయండి. 0 0 0 0 0 బారో ఈజ్ 0 0 0 0 0 3 zeros, బారో ఈజ్ 0 0 0 1 బారో ఈజ్ 1 0 0 1 0 0 0 1 1 0 1 0 1 0 1 0 1 0 1 1 1 1 0 1 0 की 0 1 0 की 0 1 0 1 1 0 1 की 0 1 1 1 की 1 1 1 0 की 1 1 0 की
0. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సింప్లిఫికేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం 4 వేరియబుల్స్ లేవు కాబట్టి 4 వాటిని కంబైన్ చేయడానికి మనకు ఛాన్స్ లేదు. సో ఈ రెండింటిని ఒక కాంబినేషన్ లాగా చేయొచ్చు. మనకి ఇక్కడ ఒక 1 మిగిలిపోయింది కాబట్టి దీన్ని ఒక కాంబినేషన్ లాగా చేస్తాం. సో మొత్తం 3 కాంబినేషన్స్ అనేవి వచ్చాయి. సో బారోకి ఎక్స్ప్రెషన్ వర్టికల్గా ఒకటి ఉంది. వర్టికల్గా ఉంది కాబట్టి ఏ బార్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు బీసీ మిగిలిపోతుంది. ప్లస్ ఇక్కడ హారిజంటల్గా ఇది ఒక పెయిర్ అయింది. ఈ పెయిర్ అయినప్పుడు ఏంటి, బి బార్ బి క్యాన్సిల్ అయిపోతుంది, మనకు మిగిలిపోయింది సి టర్మ్, హారిజంటల్గా ఏ బార్. ప్లస్ ఇక్కడ కూడా ఏ బార్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సి బార్ టర్మ్స్ ఆపోజిట్లో నెగిటివ్గా కాంప్లిమెంట్లో ఉండే 2 టర్మ్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సో ఏ బార్ బి. This is the expression for the bar of a full subtractor. Now, logic circuit for full subtractor. So, neat ga draw chestanu, observe cheyandi. Here, difference is AXR, BXR, C bar BC plus A bar B plus A bar C. AXR, BXR, C. A, B, C. Difference equal to AXR, BXR, C. A bar B. అంటే డైరెక్ట్గా ఇలా మనం డ్రా చేసి రాయొచ్చు. అదర్వైజ్ మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, నీట్గా కనిపించట్లే అనిపిస్తే మనం ఇలా ఏ రాసి ఏ బార్ బి. ఏ బార్ బి ఒక ఎండ్ గేట్ ప్లస్ ఏ బార్ సి. ఏ బార్ సి అదర్ ఎండ్ గేట్ బీసీ. బీసీ ఒక ఎండ్ గేట్. ఆ మూడింటిని ఏం చేసాము, ఆరెంజ్ చేసాము. ఆర్ అంటే ఎడిషన్ చేసాము. సో వి గాట్ బీసీ ప్లస్ ఏ బార్ సి ప్లస్ ఏ బార్ బి. సో దిస్ ఈస్ ద లాజిక్ సర్క్యూట్ ఫర్ డిఫరెన్స్ యాజ్ వెల్ యాజ్ ద బార్. సమ్ టైమ్స్ డయాగ్రామ్ని మనం ఇలా డ్రా చేయకుండా ఏ నుండి ఇలా లైన్ డ్రా చేసి ఇలా అయినా మనం లైన్స్ని డ్రా చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.